తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, ఈ మీ సన్నిధిలో నాయన ఈ ఉదయకాల సమయంలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆకాశం నుండి ఆహారమును కుమ్మరించినటువంటి మా దేవా, నీకే స్తుతి. సమస్త భూమి నాదే అని పలికినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. పరిశుద్ధపరచు యెహోవా నేనే అని పలికినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. సూర్యచంద్రులను ఆపినటువంటి మా ప్రభువా, మీకే ఘనత. నీ భక్తుని ప్రార్థన విని సూర్యచంద్రులను ఆపినటువంటి మా ప్రభువా, మీకే స్తుతి. మా పక్షముగా యుద్ధము చేసినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. నీ రెక్కల కింద సురక్షితముగా కాచినటువంటి మా దేవా, మీకే మహిమ. మా ప్రార్థనలు అంగీకరించి ఉన్నటువంటి మా ప్రభువా, మీకే ఘనత. బుద్ధి వివేకము గల హృదయమునిచ్చినటువంటి మా దేవా, మీకే స్తుతి. స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి మా ప్రభా, మీకే ఘనత. శాపమును ఆశీర్వాదముగా మార్చినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. క్రీస్తు అనబడిన మెస్సయ్య, నీకే మహిమ. శిరస్సు మీద సువర్ణ కిరీటము కలిగినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. ఘనమైన ఆశ్చర్యక్రియలు చేయవాడా, నీకే మహిమ. నమ్మకమైనటువంటి మా దేవా, మీకే ఘనత. సత్యవంతుడు అయినటువంటి మా దేవా, నీకే స్తుతి. ఆల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. ప్రకాశమానమునై ఉన్నటువంటి వేకుచుక్క వంటి మా ప్రభా, నీకే స్తోత్రం. దేవాది దేవా, మీకే ఘనత. వెలుగును చీకటిని వేరుపరిచినటువంటి మా ప్రభా, మీకే స్తుతి. పగటివేళ మేఘస్తంభముగా నుండి మీ ప్రజలను కాపాడినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. రాత్రివేళ అగ్నిస్తంభములో ఉండి మీ ప్రజలను దారి చూపినటువంటి మా తండ్రి, మీకే మహిమ. చేదైన నీటిని మధురముగా మార్చినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఇగో తండ్రి మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి తండ్రి తండ్రి ఇగో నాయన మేము అనుభవించాల్సిన శిక్షణ ఆయన మీద వేసి తండ్రి మమ్మల్ని ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల పాపం చేస్తున్నాం తండ్రి. నిజమే నాయన. తండ్రి ఇదిగో నాయన, నీవు దయాళుడివై క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవై తండ్రి నీకు నాయన మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నాం తండ్రి. మా పాపలన్నీ మన్నించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేస్తున్నావు తండ్రి. ప్రభా ఇగో తండ్రి నాయన, మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. మీ నీతిని బట్టి తండ్రి మా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము తండ్రి. నీ కాయాస్కరమైన మార్గం మా యందున్నదేమో చూడు నాయన. ప్రభా పరిశుద్ధుడా, ఇదిగో నాయన తండ్రి నాయన, ఇగో తండ్రి నాయన, లోకా సువార్త 18వ అధ్యాయంలో తండ్రి ఇగో నాయన తాను నాయన అన్యాయస్తులైన న్యాయాధిపతి గురించి నాయన మీరు ఉపమానము చెబుతూ, దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి దివరాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని వారికి న్యాయము తీర్చడా అని నాయన మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా 18:7లో నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన మా మీదను తిరుగుబాటు చేసినటువంటి ఎందరో బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నామయ్యా. అయ్యా అయ్యా, మీ నాయన వారి పక్షాన నాయన వారి పక్షాన తండ్రి మీ సన్నిధిలో నాయన క్షమించమని అడుగుచున్నామయ్యా. అయ్యా కృప చూపించండి అయ్యా. అయ్యా బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదే తండ్రి నాయన, తండ్రి మేము లేఖనములను చెప్పుచుండగా తండ్రి వారి మనోనేతలు వెలిగించండి అయ్యా. సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి గ్రహింపజేసే మంచి మనసును వారికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అలాగే తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. నిజమే తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇంకో తండ్రి ఐగుప్తు దేశంలో నుండి నాయన ఇక నైనా ఇజ్రాయేల్ లేనటువంటి నీ బిడ్డలను ఏ విధంగా అయితే తండ్రి పాలుతేనే ప్రవహించే దేశానికి మీరు తీసుకొని వెళ్ళారో నాయన, ఏ విధంగా అయితే పగల మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభముగా ఉండి తండ్రి ఎర్ర సముద్రంలో త్రోవని ఇచ్చి తండ్రి నీ బిడ్డలను ఏ విధంగా నడిపించావో, ఇగో ఎర్ర సముద్రం లాంటి ఎటువంటి సమస్యలున్నా తండ్రి మాకు దారి తెలియక నాయన దిక్కు తోచక వెనక శత్రువు ముందు త్రోవలేక బాధపడుచుండి మీ సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా తండ్రి ఇగో నాయన మాకు త్రోవను నాయన మీరు మా కొరకు కొత్తగా ఒక త్రోవను ఏర్పాటు చేసే రీతిగా తండ్రి ఇగో నాయన మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయా.
ఇజ్రాయేలుని ఏ విధంగా అయితే సముద్రము మధ్యలో తండ్రి ఆరినేలగా చేశావో నాయన, మా సమస్యల నుండి, మా బాధల నుండి నాయన, ఇదిగో నాయన, ఎరుకో గోడలు లాంటి గోడలు సాతాను దుష్టుడు కట్టినను తండ్రి, ఇగో ఎరుకో గోడలు ఏ విధంగా అయితే కూలి ఉన్నాయో మేము స్తుతించుచుండగా తండ్రి, అటువంటి సమస్యల నుండి, అటువంటి బాధల నుంచి నాయన, ఇగో నాయన, మమ్మల్ని తండ్రి పాలు తేర్లు ప్రవహించే దేశం కాదు కానీ తండ్రి, పరలోపు కనాన దేశానికి తండ్రి మీరు నాయన మీ సన్నిధి మాకు తోడుకొంచి మమ్మల్ని నడిపించమని తండ్రి, అంతవరకు సాయించడానికి కావలసిన శక్తిని, వివేకాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి, ఇక నాయన ప్రార్థన విడిచున్నటువంటి బిడ్డల ప్రతి ఒక్కరికి తండ్రి నాయన సహాయం దయచేయండి నాయన. ఇక నేను సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా తగిన జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి భార్య భర్తలని, బిడ్డలను తండ్రి కుటుంబ ప్రార్థనలు చేయడానికి కావాల్సిన సహాయం దయచేయండి నాయన. అయ్యా మీ సన్నిధిలో నాయన, ఇంకా నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ప్రతి ఒక్కరికి రక్షణ జ్ఞానం అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఇగో నాయన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు అనుగ్రహించండి అయ్యా. మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృప చొప్పున నడిపించమని అడుగుచున్నామయ్యా. యెహోవా తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి మాట్లాడడానికి తండ్రి నిదానించుకొని మాట్లాడడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన మా నోటికి కావలి ఉంచండి నాయన. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టము తండ్రి నాయన. ఇదిగో తండ్రి పాపం చేయవారితో కూడా మేము దుర్నీతి కార్యములో చొరబడుకున్నట్లు మా మనస్సులో దుష్కార్యములకు తిరగనీయకము నాయన. వారి రుచికల పదార్థం మేము తినక ఎందువుగాక తండ్రి. ఇదిగోనైనా మేమేం నీకు మొరపెడుచున్నాం తండ్రి. మా ఆశ్రయదుర్గము నీవే నాయన. సజీవులున్న భూమి మీద మా స్వాస్థ్యం నీవని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. తండ్రి మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించము నాయన. ఇక మీ ధర్మశాస్త్రం అనుసరించడం మా బుద్ధి దయచేయం తండ్రి. నా పూర్ణ హృదయంతో దాని ప్రకారం అప్పుడు నడుచుకుందాం నాయన. వ్యర్థమైన వాటిని చూడకున్నట్టు మా కన్నులు త్రిప్పివేయండి నాయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. తండ్రి సాతాను బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి ఆయన. ఇప్పటికే నేత్రాసులను, జీవపడంబంలోను, ధనవ్యూహంలోను తండ్రి అనేక నాయన బంధకాల్లో చిక్కిపోయినటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. ఎందరో త్రాగుబోతులు ఉన్నారయ్యా నాయన. ఎందరో నాయన ఎన్నో త్రాగుబోతులకి, ఎందరో దొంగతనానికి అలవాటు పడిపోయి ఉన్నారు నాయన. ఎందరో నరహత్యలకు అలవాటుపోయి ఉన్నారు నాయన. ఎన్నో నాయన కుళ్ళు, కుతంత్రాలు, అసూయ నాయన, కలహము, ఇవన్నీ కూడా తండ్రి మనస్సుని అపవిత్రపరిచి అని మీరు సెలవిస్తున్నారు కదా. అటువంటి అపత్తుల్లో పడిపోయిన బిడ్డలు ఎవరైనా ఉంటే తండ్రి ఆ బిడ్డలను అందరినీ నాయన మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నాను నాయన. సాతాన బంధకాల్లోంచి విడిపించండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలను అనుగ్రహించండి అయ్యా. అయ్యా మీ లేఖనాల ద్వారా బిడ్డలను సంధించమని అడుగుచున్నామయ్యా. మీ కృప చొప్పున బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తండ్రి, మండలాల్లో ఉన్న ప్రజలే కానీ, గ్రామాల్లో ఉన్న ప్రజలే కానీ, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులనే కానీ, కూలీలనే కానీ, డాక్టర్స్నే కానీ, అధికారులనే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా. వారు మారు మనసు పొందినట్లు, రక్షణ మార్గంలోనికి వచ్చినట్లయినా వారి మనస్సులు తెరమని అడుగుచున్నాం తండ్రి. ఇంకో నాయన మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగో తండ్రి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సేవకులను, చిన్న సంఘాల కాపరులను తండ్రి, ఇగో నాయన నాయన సేవకుల కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రపంచంలో ఉన్న సేవకులందరి కొరకు తండ్రి, వారి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అడుగుతున్నామయ్యా. అయ్యా యెరూషలేము మార్పు కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. నిజమే తండ్రి. ఇక నేను ఎప్పటికీ మారు మనసు లేనటువంటి యెరూషలేము ప్రజలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మారు మనసును దాయిచేయండి అయ్యా. అయ్యో తండ్రి, ఇక నేను ఆత్మీయంగా మేమందరం ఎదగడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా చెడు తలంపులు మా హృదయంలో రానియకుండా మా హృదయాలను మీ వాక్యం వైపు తిప్పమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన క్షేమకరమైన ప్రయాణాలను అనుగ్రహించండి తండ్రి. ఇక నేను ఉదయకాల సమయంలో డ్యూటీలకి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కూలి పనికి వెళ్తున్నటువంటి ఇటువంటి బిడ్డలనే కానీ, ఈ ఉదయకాల సమయంలో ఆఫీస్కి వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ అందరినీ మీ దగ్గర చండ భద్రపరచండి ఆయన. ఇక తండ్రి వారి పని పట్ల మీరు తోడేయండి. సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా పిల్లలైన దంపతులు కూడా నాయన ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని మీ దేరకల చట్టం భద్రపరచమని అడుగుచున్నామయ్యా తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి గారైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఇక హాస్పిటల్లో ఉంటున్నటువంటి బిడ్డలని తండ్రి, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి
బిడ్డల్ని తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని అందరినీ కూడా తండ్రి నాయన వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని స్వస్థ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇక మారు మనసు లేని బిడ్డలకు తండ్రి మారు మనసు దయచేయండి ఆయన. బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని త్వరగా బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఇంకో నాయన మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మా అందరికీ దయచేయండి ఆయన. బుద్ధిగల కంజుకల వల్ల మేమందరం సిద్ధపాటు కలిగి తండ్రి మీ సన్నిధిలో మెలకగా ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నేను ప్రార్థన వినిచినటువంటి బిడ్డలను, ప్రార్థన వినిచినటువంటి వారి కుటుంబాలను తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. వారి అవసరతల్లో తీర్చండి నాయన. వారికి కృపా కాపుదలు అనుగ్రహించి మీ సన్నిధిలో నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మేమందరం అంతవరకు సాధించడానికి కావాల్సిన ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకు అనుగ్రహించండి నాయన. ఇగో తండ్రి నాయన పాముల వలె వివేకంగాను, పావురం వలె నిష్కపటంగాను ఉండినట్లు ఆయన సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా చిన్న బిడ్డలు ఆటంకపరచకుండా వారిని నా యొద్దకు రానియుడు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరించిన వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని నిశ్చయముగా చెప్తున్నాను మీరు సెలవిచ్చున్నారు కదా తండ్రి. అటువంటి మనసు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి అనుగ్రహించండి నాయన. ఇక నా చిన్నపిల్ల లాంటి మనసు తండ్రి ఇదిగోనైనా ప్రార్థన విడిచున్నటువంటి బిడ్డలకి దయచేయండి అయినా. ఏ విధమైన కలపసం ఉన్నా తీసివేయండి నాయన. చేదైన వేరేదంటే మొలిచి ఉంటుందంటే పెరికివేయండి తండ్రి. ఇదిగోనైనా మీతో అంటు కట్టబడి తండ్రి నాయన మీకు ఇష్టమైనటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం అనే తండ్రి ఆత్మఫలాలు మీ పండే విధముగా తండ్రి ప్రార్థన విడిచున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి వారి కుటుంబ ప్రార్థన చేయడానికి కావాల్సినటువంటి సహాయం దయచేయమని తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆయన ఇగోనైనా భర్త రక్షణలోకి రాకపోతే భర్తల రక్షణలోకి రాకపోతే తండ్రి వారి రక్షణలోకి వచ్చడానికి సహాయం చేయండి. ఇగోనైనా కుటుంబాలలో అందరూ రక్షణ పొందుకొని తండ్రి మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మా కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని మీ మెండేళ్ళ దీవులతో నింపమని తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నమ్ముటి నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.